పుణ్యాన ఇవాళ సకల దేవతలను ఇవాళ దర్శనం ఒకటైనా అవుతుంది మాకలా తీర్థయాత్రలు. ఒకసారి యాదగిరిగుట్ట, ఒకసారి చిరుకూరు, ఒకసారి పెద్దమ్మ గుడి అన్ని నీకేమనిపిస్తుంది పిరి బస్సు? మేము ఎప్పుడేమో ఇయ్యాలో పోతున్నాం, ఎన్నటి పోయినా కానీ మంచిగా ఉత్త పుణ్యానికే పోతున్నావుగా. పుణ్యానికే పోతున్నాం. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఇక మరి ఈ కోళ్ళాగలు కూడా ఉన్నాయి, మరి మగ కోళ్ళాగలు ఈ కోళ్ళాగలు కూడా ఏమంట ఏంది ఏం కదా మరి చెప్పే పెద్ద మనిషి ఎవరే? పట్నమేనా? మరి ఎట్లా ఇప్పుడు మరి పిరి బస్సు వెచ్చాక ఆడోళ్ళు చేతిలో ఉంటలేరు అనేది ఒక ముచ్చట గుసగుస బయట వస్తుంది. నిజమే అంటావా? అసలు ఏంది పిరి బస్సు పెడితే మంచిదే అంటావా వద్దంటావా? దీనివల్ల ఏమైనా నష్టమా లాభమా ఏమంటావు దీని మీద? గవర్నమెంట్కి అయితే నష్టమే అన్న. వేస్ట్ ఫ్రీ బస్ పెట్టడం కాదు, 50% అన్న తీసుకోవాలి కనీసం. కనీసం ఇప్పటికీ అప్పులలో ఉన్న ఆర్టీసీ కానీ మన గవర్నమెంట్ కానీ ఇంత ఉంది, 50% అన్న తీసుకోవాలి. మొత్తానికి లేదు అంటే ఇప్పుడు సామాన్యులు పోవాలంటే భయం అయిపోయింది. ప్రతి లేడీస్ ఫ్రీ బస్ ఉందని ఇష్టం వచ్చేట్టు వస్తున్నారు పోతున్నారు. అంటే మరి ఇప్పుడు వాళ్ళకు సామాను కొనుక్కుంటానికైనా చెటకైనా పడ్డకైనా కిషవంటి తీర్థయాత్రలైనా పండుగలైనా పబ్బాలైనా అమ్మగారింటి పోతందుకు తవాచుకుంటుంది వాళ్ళకు. నీకేమో కడుపు ముడుగుతుంది. అది పబ్లిక్ సమయానికి పోదామంటే ఫుల్ బస్సులు. కనీసం ఇప్పుడు పని వచ్చినోడు పనికి రానోడు బస్సులోనే వచ్చాడు అయిపోతుంది. కనీసం 50% తీసేసన్నా 50% పెడతానన్నా కనీసం గవర్నమెంట్ కన్నా కొంచెం ఇది అవుతుంది. సరే గీవెన్ వెళ్తాం మరి గీవేమంటదు చెప్తాను. ఎవరమ్మా? మాది ఆలేరండి. ఆలేరు. ఎట్లా అనిపిస్తుంది మరి పిరి బస్సు వెచ్చాక మంచిగా ఉందా? అసలు ఇది మార్చాలనుకుంటున్నావా ఉంచాలనుకుంటున్నావా? ఎట్లా అనిపిస్తుంది మీ ఆడవాళ్ళకు? ఇప్పుడు లేని ఫ్యామిలీలకి ఇది మంచిదే కదండి. అంతేనా? అవును. ఇప్పుడు కూలి పని చేసుకుంటాకైనా ఇప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దాన్ని మంచిగా వినియోగించుకోవాలి మనం. మరి ఎటు కూడా ఇది ఉత్త పుణ్యానికి అని మరి ఇక్కడ అక్కడ తిరుగుతుంటే ఇంట్లో మరి మీ ఆయన కానీ మీ ఇంట్లో చెడ్డ పూట మీ అత్త కానీ మీ మామ కానీ మన గులుగుతురా ఎట్లా? ఏం గులగట్లేదు, మంచిగా పోతాం కాబట్టి ఏమన్నారు. అంతేనా? పోతే ఏదైనా పని మీదే పోతాడు అన్నట్టు. అవును. ముంగడి బా